Hello viewers, welcome to Telugu Stars. ఇంకో 24 గంటల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదటి ఆట పడనుంది. ఇప్పటికే హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మహా జోరుగా ఉన్నాయి. స్క్రీన్ కౌంట్ కూడా పెరుగుతుంది. అక్కడ ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి విడుదల పరంగా ఎలాంటి చిక్కులు ఉండే అవకాశం లేదు. ఒకవేళ చిన్న చితక నిరసనలో ఉన్న పటిష్టమైన పోలీస్ వ్యవస్థ అండగా ఉంది కాబట్టి ఏ సమస్య లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇంత అనుకూలంగా లేదు. ఇప్పటికే టీడీపీ పార్టీ దీన్ని విడుదల ఆపాల్సిందిగా 2 పిటిషన్లు వేసింది. ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ ఇవ్వడం గురించి ఒకటి, పోలింగ్ అయ్యేదాకా రిలీజ్ ఆపాల్సిందిగా మరొకటి దాని ప్రతినిధులు దాఖలు చేశారు. అలాగే టైం లేదు కాబట్టి ఫైనల్ హియరింగ్ ఈ రోజు వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు మాత్రం కాస్త ఆందోళనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసిన సినిమా కాబట్టి టీడీపీ సపోర్టర్స్ థియేటర్ల దగ్గరకు వచ్చి నిరసన ప్రదర్శనలు, షోలు ఆపించేయడాలు చేస్తారేమో అని భయపడుతున్నారు. అధికార పార్టీ కాబట్టి స్థానిక మద్దతు బలంగా ఉంటుంది. ఒక్క షో ఆగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవలేమ్మా అని జనం హాల్ దాకా రారు. అందుకే కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా అంత సాఫీగా ఉంటుందని అనుకోవడానికి లేదు. చాలా చోట్ల పోలీసులు ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు, రాజకీయ నాయకులు ప్రచార సభల్లో సెక్యూరిటీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. సో సినిమా హాళ్ల దగ్గర రక్షణగా ఉండే ఛాన్స్ తక్కువే. ఈ నేపథ్యంలో రేపు లక్ష్మీస్ ఎన్టీఆర్ తాలూకు పరిణామాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. అయితే ఈ రోజు కోర్టు ఏమి చెబుతుందో అనే దాన్ని బట్టే ఇది ఏ మలుపు తీసుకుంటుందో క్లారిటీ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.